2వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ ఒకసారి చదువు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడిగే వరకు కురుపులు కలగజేసిండంట యోబుకు. అర్థమైందా? దేవుడికి తెలియదా? దేవుడు చూస్తలేడా? నా పరిస్థితి ఏంటో ప్రభువా నీకు తెలుస్తలేదా? నా కన్నిటిని నువ్వు చూస్తలేవా? మొన్న నేను అన్నానండి అట్లనే దేవుణ్ణి, మస్తు ఏడుస్తున్నా, గుండె వగిలేలాగా ఏడుస్తున్నా, ఈ పరిస్థితులు ఏంటి అని. లాస్ట్ లో చెప్తా ఇది. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలకు కుమారులను 4 తరముల వరకు చూచెను. 4 తరముల వరకు చూచెను. హల్లెలూయా. దేహము నిండా పురుగులు పట్టిన వ్యక్తి 4 తరములను చూసిండంట. అంటే నీ రోగం ఎంత? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. క్యాన్సరా, గడ్డలా, ఇన్ఫెక్షన్సా, హెచ్ఐవియా? Nothing can stand in front of the mighty name of Jesus. Hallelujah. పురుగులు పట్టిన దేహంతో 4 తరాలను చూడడం ఏంటండి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు పీపుల్? అది జనాలకు సాధ్యం కాదు కానీ, శక్తి చేత బలము చేత సాధ్యం కాదు కానీ, మందుల చేత హెల్తీ డైట్ చేత సాధ్యం కాదు కానీ, అది కేవలము దేవుని ఆత్మ ద్వారానే సాధ్యము. హల్లెలూయా. రెవల్యూషన్ ఏంటో తెలుసా? ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ రెవల్యూషన్ చెప్తా నీకు. మొదట అపవాది ఎద్దులను మందలను ఫైనాన్షియల్ గా చిచ్చు పెట్టిండు, తర్వాత కుటుంబంలో చిచ్చు పెట్టిండు, తర్వాత ఏం చేసిండు? భార్య వచ్చి వ్యతిరేకంగా మాట్లాడేది, తర్వాత స్నేహితులు, మెల్లగా ఫైనాన్షియల్ నుంచి, కుటుంబం నుంచి, సోషల్ గా జనాలందరూ చూసి అయ్యో పాపం అనుకునేలాగా చేసిండు. ఫైనల్ గా ఏం అనుమతించబడ్డది? ఫిజికల్ గా అనుమతించబడ్డది. హల్లెలూయా. యు నో వాట్ ఇస్ ద రెవల్యూషన్? నువ్వు ఫైనాన్షియల్ గా ఓర్చుకుంటున్నావు, కుటుంబ పరంగా ఓర్చుకుంటున్నావు, సామాజికంగా వచ్చే నిందలు ఓర్చుకుంటున్నావు, కానీ సమస్య నీ శరీరం దాకా వచ్చింది అంటే బ్రేక్ త్రూ నీకు అతి దగ్గరలో ఉన్నదని అర్థము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నేను అదే సీజన్ లో ఉన్నానండి. ఫైనాన్షియల్ గా, సోషల్ గా, కుటుంబ పరంగా వాడు నన్ను ఎంతో క్రష్ చేస్తా ఉన్నాడు. ఓర్చుకుంటున్నా ఫైనల్ స్టేజ్ నా బ్రేక్ త్రూ కానీ నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు నేను ఫిజికల్ గానే, నా శరీరం పరంగానే తట్టుకోలేని పరిస్థితుల గుండా వెళ్తున్నా. అయినప్పటికీ యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చిన దేవుడే నా దేవుడు. యోబు దేవుడు మాత్రమే కాదు, సాధనకు మాత్రమే దేవుడు కాదు, ఈ మాటలు వింటున్న నీకును అదే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యోబు కాలంలోనే పనిచేసిన దేవుడు కాదు, ఇప్పుడు కూడా పనిచేసే దేవుడు. ఎక్కడి నుంచి అయితే సుడిగాల్లో నుంచి వచ్చి అపవాది యోబును 4 మూలల నుంచి కొట్టి ఉన్నాడు, అదే సుడిగాల్ నుంచి ఒక డైరెక్ట్ ఎన్కౌంటర్ యోబుకు జరిగిందండి. ఎక్కడైతే శరీరం అంతా పురుగులు పట్టిపోయినదో అదే శరీరాన్ని నిలబెట్టి 4 జనరేషన్స్ ని చూసేలాగా చేసిందండి దేవుడు యోబును. హల్లెలూయా. ఏ రకమైన సిక్నెస్ నిలబడుతుందండి ఆయన ముందు? ధైర్యం తెచ్చుకుంటారా? మాట్లాడుతున్నాడా దేవుడు మీతో? తట్టుకోలేకపోతున్నావా? శరీరంలో వేదన, నీ బ్రేక్ త్రూ నీకు దగ్గరగా ఉన్నది. ఎంత ఏడ్చినా సమాధానం వస్తలేదు అనుకుంటున్నావేమో, ఎంత కన్నీరు గార్చినా, ఎంత ఉపవసించినా కూడా పరిస్థితులు మార్చబడతలేవేంటి అనుకుంటున్నావేమో. 38 అధ్యాయాల దాకా దేవుడు మాట్లాడలేదు. మేబీ నీ జీవితంలో కూడా 38వ అధ్యాయం ఇంకనూ రాలేదేమో. హల్లెలూయా. 38వ అధ్యాయం దాటి 42వ అధ్యాయంకి వస్తే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. God is going to give you more than what you lost. నువ్వు కోల్పోయిన దానికంటే 2 అడిగి ఊహించిన దానికంటే అధికము చేస్తాడండి. ఆ 38వ అధ్యాయం కొరకు వేచి ఉండు. 42వ అధ్యాయం తప్పక నీ జీవితంలో రాబోతున్నది. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ.